1 మంత్ తర్వాత హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చాను నేను. మా పేరెంట్స్ చాలా బాగా వెల్కమ్ చేశారు. నేను చూపిస్తాను చూడండి. మా పేరెంట్స్ లవ్ లాంగ్వేజ్ ఏంటో చూపిస్తాను. సో, ఇట్లా ఆటోలో వచ్చి బస్ స్టాండ్‌లో కూర్చున్నాననమాట. సో, ఆటోకి అయితే 175 రూపీస్ అట్లా తీసుకున్నారు. సో, ఇట్లా బస్ స్టాప్‌లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాననమాట. సో, ఇట్లా బసెస్ వస్తుంటే చూస్తూ ఉన్నాను. నేను ఎక్కేది వచ్చేసి ఇంట్రిసిటీ అనమాట. ఇంట్రిసిటీ స్మార్ట్ బసెస్. దాంట్లో అయితే బాత్రూమ్స్ ఉంటాయి కదా! సో, నేను మోస్ట్‌లీ ఈ బసెసే బుక్ చేసుకుంటాననమాట. బావుంటది కంఫర్ట్ కూడాను. సో, నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నానండి. ఈ బ్యాగ్ ఒకటి అండ్ ల్యాప్‌టాప్ బ్యాగ్ అనమాట. ఈ 2 బ్యాగ్సే. సో, నేను ఎక్కి నిద్రపోయాననమాట. నిద్రపోయి లేచేసరికి నెల్లూరు వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసామనమాట. సో, ఇలా బయట క్యాప్చర్ చేశాననమాట. మార్నింగ్ అయిపోయింది. సో, ఈ ఇంట్రిసిటీ బసెస్‌లో ఏంటంటే ఇటు సైడు స్లీపర్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి సీట్స్ ఉంటాయన్నమాట. సీట్స్ కూడా కంఫర్టబుల్‌గానే ఉంటాయి. ఆల్మోస్ట్ వాటిల్లో కూడా నిద్రపోతారు అందరూ. సో, ఇక్కడ ఏదో పొలాలు ఉంటే కొంచెం మంచిగా కనిపిస్తే క్యాప్చర్ చేశాననమాట. సో, మా పేరెంట్స్ వెల్కమింగ్ వే అని చెప్పాను కదా! సో, పిజ్జాతో మా పేరెంట్స్ లవ్ లాంగ్వేజ్ ఫుడ్డే ఆబ్వియస్‌గా. ఎప్పుడొచ్చినా మంచి వెరైటీస్ చేసి పెడతారు. అందరి ఇంట్లో అంతే కదా! సో, మా ఇంట్లో కూడా అంతే. సో, పిజ్జాతో చేశారనమాట వెల్కమ్. హోమ్ మేడ్ పిజ్జా అది కూడా. సో, ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, చాలా ఈజీ ఇంట్లో చేసుకోవడం. ఆల్మోస్ట్ బయట చేసిన దానికన్నా 1000% టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. సో, మమ్మీ అయితే చెఫ్ అయిపోవచ్చు నిజంగా. చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్‌లో చేశారనమాట. సో, ఫస్ట్ అయితే పిజ్జా బేస్కి ఇట్లా చపాతీలా రుద్దుకొని సో, పోయినసారి కూడా చేసుకున్నాం అనమాట. చేసిన మిస్టేక్స్ అన్నీ సరిచేసాం ఈసారి. సో, ఏంటంటే పిజ్జా బేస్ మరీ అంత లావుగా చేసుకోకూడదు. అంత లావు చేస్తే అంత టేస్ట్ రాదనమాట. సో, ఈసారి కొంచెం పల్చగా చేసాము. సో, ఇట్లా ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకొని సైడ్స్ అన్నీ ఇట్లా హోల్స్ పెట్టుకోవాలన్నమాట పిజ్జా బేస్కి. ఇట్లా హోల్స్ పెట్టుకొని దానిపైన మయోనీస్ ఇట్లా అన్నీ వేస్తామన్నమాట. సో, అవసరమైనవి రెడ్ చిల్లీ సాస్ అండ్ పిజ్జా సాస్ అవన్నీ వేస్తామన్నమాట. వేసి జస్ట్ పిజ్జాకి స్ప్రెడ్ చేస్తామన్నమాట. సో, ఇది రెడ్ చిల్లీ సాస్ ఇప్పుడు వేసేది. మా బ్రదర్ అండ్ మా మదర్ ఇద్దరు కలిసి ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట నేను వచ్చే టైంకి. సో, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో, ఇట్లా ప్రిపరేషన్ అంతా పిజ్జా చేయడమే కాకుండా రికార్డ్ చేస్తూ మళ్ళీ. సో, పిజ్జా అన్నమాట. పిజ్జా సాస్. సో, ఇట్లా అంతా స్ప్రెడ్ చేశారు మొత్తము పిజ్జా బేస్కి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే బయట తెచ్చింది అని అనుకున్నాను. అంత బాగుంది టేస్ట్. నాకైతే మళ్ళీ ఒక పిజ్జా మొత్తం అంటే లైక్ ఇంట్లో చేసేదంటే ఆబ్వియస్గా ఒక్కొక్కరికి ఒక్కో పిజ్జా అన్నట్టు. సో, ఈ పిజ్జా బేస్ని ఫ్రీజర్లో పెట్టాలన్నమాట ఒక 10 మినిట్స్ దాకా. సో, ఇవైతే ఇంగ్రీడియంట్స్ కార్న్, క్యాప్సికమ్ అండ్ టొమాటో, ఆనియన్స్ అండ్ దెన్ పన్నీర్ అనమాట. పన్నీర్ పిజ్జా ఇది. పన్నీర్ వెజిటేబుల్ పిజ్జా. సో, ఇవైతే అన్నీ కట్ చేసుకొని నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనమాట. సో, అరేంజ్ చేస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. లైక్ బయట కొన్న పిజ్జాస్ కూడా పనికిరావు అనమాట. సో, మమ్మీ ఏంటంటే ఇక్కడ చిన్నగా చేయాలి అని చెప్పేసి చెప్తుంటే ఇట్లా కట్ చేశారంట. సో, అట్లా స్ప్రెడ్ చేసి మొత్తం అలా ఇంకా క్యాప్సికమ్ అవి కూడా కొంచెం అట్లా పెట్టేసి అండ్ ఇట్లా పెట్టేశారు. అండ్ కార్న్, పన్నీర్ అన్నీ దీనిపైనే అనమాట. చాలా సింపుల్గానే ఉంది కదా, చాలా సింపుల్. సో, ఏం లేదు, అన్నీ పెట్టేసుకోవడమే దానిపైన. సో, పన్నీర్ అండ్ కార్న్, టొమాటోస్, క్యాప్సికమ్స్ అండ్ ఆనియన్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఇంకా అలా వేసేయడమే మొత్తం. చాలా సింపుల్ కదా ప్రాసెస్. సో, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా 3 పిజ్జాస్ ప్రిపేర్ చేసామన్నమాట మేము. సో, ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లోనే అనమాట. సో, చీజ్ కొంచెం ఎక్కువే వేయాలి. ఎందుకనంటే చీజ్ వేస్తేనే కదా మనకి కొంచెం లైక్ సాగుతున్న
ఫీలింగ్ వస్తుంది. అసలు పిజ్జా అంటేనే ఫస్ట్ మనం ఆ సాగుతున్న ఫీలింగ్ కోసమే కదా. సో ఇలా అయిందనమాట లాస్ట్కి. సో ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నాం మేము హెల్దీగా. ఇట్లా ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసుకోండి. సో నాకు ఓవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ లేకుండా నాకైతే ప్రాసెస్ తెలియదండి. సో ఇస్ దేర్ ఎనీవే అనేది మీరు చూడండి. సో ఇవి రెండూ లేకపోతే కనుక సో అలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మీ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా, వెయిట్ చేయండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు నాకు చాలా నచ్చింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో అది తీయడానికి కష్టాలు పడుతున్నారు ఇందులో, అంటే అది కాలుతూ ఉంటుందన్నమాట, అప్పుడే కదా అయింది. సో ఇంకా అది స్పోర్ట్తో తీస్తూ ఉంటే మా మమ్మీ వచ్చేసి ఇంకా ఎందుకు అంత కష్టపడుతున్నావు అని చెప్పేసి ఒక టవల్ తీసుకొని దాంతో తీసారనమాట ఫాస్ట్గా. అది సంగతి. సో మమ్మీ వాళ్ళు గ్రేట్ కదా ఎంతైనా. సో వాళ్ళు కాలినా కూడా అలా తీసేస్తారనమాట. సో ఇదైతే ఇలా వచ్చింది. లాస్ట్లో క్రంచీగాను అండ్ మిడిల్లో సాఫ్ట్గా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా అదే కాదు అన్నట్టు బిర్యానీ కూడా చేసింది అనమాట మా అమ్మ. నేను వచ్చేసరికి ఆ బిర్యానీ అండ్ లెగ్ పీస్ కూడా ఇంట్లోనే చేసింది. సో ఎయిర్ ఫ్రైయర్లోనే. థ్యాంక్ యూ.